ఓం శ్రీ మాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణం 29వ రోజు 29వ అధ్యాయంలోకి వచ్చాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణం. అత్రి మహాముని అగస్త్యుని వారితో ఈ విధంగా చెప్పాను. సుదర్శన చక్రం అంబరీషుడిని అభయమిచ్చి రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైనది. తిరిగి ఇట్లు ఆరంభించను. తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదాలపై పడి దండ ప్రమాణములు ఆచరించి పాదములు కడిగి ఆ నీళ్లు శిరస్సును జల్లుకొని, ఓ ముని శ్రేష్ఠ, నేను సంసార మార్గమయందు యొక్క సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ సేవింతును. ద్వాదశి వ్రతము చేయుచున్నాను. ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవంతుడినై రాజ్యము ఏలుచు నా వల్ల మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపు. మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతన తమకు ఆతిథ్యం ఇవ్వవాలనే ఆహ్వానించింది. కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును పావనము చేయము. మీరు దయాహృదయులతో ప్రథమ కోపముతో నన్ను శపించిన మరలా నా గృహమునకు విచ్చేస్తిరి. నేను ధన్యుడినైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణు యొక్క సుదర్శనము చూచు భాగ్యము నాకు కలిగినది. అందువల్ల నీకు మీ ఉపకారమును మరువలేను. మహానుభావ, నా మనసంతో సంతోషంతో ఉండెను. నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల నోట ఆనంద బాష్పాలతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకానూ రుణపడి ఉందును. కానా ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠులు యందును శ్రీమన్నారాయణు యందు నా మనసు లగ్నమైన వాడనట్లు ఆశీర్వదింపు అని ప్రార్థించిన. సహా సంపత్తి భోజనము దయచేసి ఆహ్వానించను. ఈ విధముగా తన పాదాలపై పడి ప్రార్థించిన అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటి వారిని బాధను నివారణ గ్రాంచి పాపములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనా శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టి వారు తండ్రితో సమానం. ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు ఇష్టడు, తండ్రితో సమానుడైనావు. నేను నీకు నమస్కరించినాను. నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుష్యనము కలుగును. అందుచేత నీకు నమస్కరించట్లేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్రేక ఏకాదశి వ్రతనిష్ఠమగు నీకు మనస్తాపం కలిగి చేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చితం అనుభవించితిని. నాకు సంభవించిన విపత్తు తొలగుటకు నీవే దిక్కైతివి. నీతో భోజనము చేయుట నా మహాభాగ్యవంతమం ఇంకొకటే కాదు అని దూర్వాసుడు మహాముని పలికి, అంబరీష్ అభిష్ట ప్రకారము పంచపక్ష పరమాణాలతో సంతృప్తిగా విందారగించి తన భక్తిని కడుపు నిండా ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతంతయు కార్తీక శుద్ధ ద్వాదశి నంబు జరిగినది. కాన అగస్త్య మహాముని ద్వాదశి వ్రతం ప్రభావం ఎంతటిదో మహాత్మ్యము ఎంతదో కలదో గ్రహించిరు కదా. ఈ దినము ఆ విష్ణువు క్షీరసాగరమునందు శయనంపై నుండి లేచి ప్రసన్న మనస్కుడే ఉండు కనుకనే ఈ రోజుకి ఎంతటి శ్రేష్టం కలిగినది, ఈ మహిమ కలిగినది. ఈ దినము చేసిన పుణ్యము ఇతర దినములో పంచదానములు చేసిన ఏ పుణ్యం పొందుదురో, ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కామ ఉపవాసము నుండి పగలల్లా హరిని నామ సంకీర్తన చేసి రాత్రంపై పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి మర్నాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గుడి భోజనము చేసినచో అట్టి వాణి సర్వపాపములు పోయి ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచులైపోవును. ఈ ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే పూజించవలెను.
ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసము కావాలని కోరుకుంటూరో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ ఒక్కటి విడవకూడదు. శ్రీహరి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితం గురించి ఎంత మాత్రము సంశయం లేదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అది గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఈ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలంలో యమదూతల పాలు కాపాడును. అందులకే కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించుదురు. ఇట్లు స్కాంద పురాణ వశిష్ట ప్రోక్త కార్తీక మాస మందలి 29వ అధ్యాయ పారాయణం సంపూర్ణం.